హాయ్ అండి. హలో. ఈరోజు పూరి కూర చేశానండి. మీకు ఎలా చేశానో చూపిస్తాను. ముందుగా నేను ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేడి చేసుకున్నాను. అందులో పోపు గింజలు వేసుకున్నాను. కొంచెం వేగాక పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్, ఆలు, గ్రీన్ పీస్ అన్నీ లైట్గా వేయించుకున్నానండి. కొంచెం నీళ్ళు పోసేసుకున్నాను. ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం బాయిల్ చేసుకున్నాను నీళ్ళల్లో. తర్వాత కొంచెం టమాటాలు వేసానండి. బాగా ఉడికిపోయాక కొంచెము ఒక 2 స్పూన్స్ శనగపిండి తీసుకొని శనగపిండి నీళ్ళల్లో బాగా కలుపుకోవాలండి. లంప్స్ లేకుండా కలిపేసుకొని అందులో కూరలో వేసేసుకోవాలి. మీరు కన్సిస్టెన్సీ ఇంకా జారుగా కావాలంటే ఇంకా ఎక్కువ నీళ్ళు పోసుకొని వేసేసుకోవచ్చు. జారుగా వస్తుంది. తర్వాత కొంచెం నేను కారం వేసుకున్నాను. కరివేపాకు వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించేసుకొని దించేసుకోవచ్చండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇంకా వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకోండి కూరని. ఇప్పుడు పూరి ఎలా చేయాలో చూద్దాము. దీనికి నేను గోధుమ పిండి కలిపేసుకున్నానండి. నేను ఉప్పు ఏం వేయలేదు. అలా కలిపి పెట్టేసుకున్నాను. ఇదేమి నానబెట్టుకోవక్కర్లేదు, డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. అలా బాగా మెత్తగా కలిపేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసేసుకున్నాను. పూరి ఎంత సైజు కావాలంటే అంత సైజు ముక్కలు చేసుకొని ఇలా పూరిలా తయారు చేసుకోవాలి. మరీ ఎక్కువ సన్నగా చేయకు, ఎక్కువ లావుగా చేయకు. కరెక్ట్గా కన్సిస్టెన్సీ చేసుకొని పూరీకి తయారు చేసుకోండి. అలా అన్ని పూరీలు చేసేసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అలా పూరి వేసేయండి. చూసారా, ఈ పూరి బాగా పొంగండి. ఫస్ట్ పూరి, ఇది ఇంకో పూరి. ఇంకా ఈక్వల్గా పూరి తయారు చేసుకుంటే మంచిగా వండుకుందండి. ఒక్కొక్కసారి పలుచగా ఒక హోల్ పడే అవకాశం ఉంటుంది. సమానంగా చేసుకోవాలి పూరి అంతా, అప్పుడు కరెక్ట్గా వండుకుంది. నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదండి. ఒక 5 మినిట్స్లో స్టార్ట్ చేసేసుకోవచ్చు. పూరి కలపంగానే, పిండి కలపంగానే. ఇలా అన్ని పూరీలు తయారు చేసేసుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.